ఒకసారి సముద్రంలో చేపల మధ్య గొడవ జరిగింది. ఎవరు వేగంగా ఈదుతారో అని అందరూ తమను తాము గొప్పవాళ్ళమని చెప్పుకుంటూ తగువ పడుతున్నారు. పెద్ద చేపలు ఈ తగువును ముగించడానికి ఒక పందెం పెట్టాలని నిర్ణయించాయి. ఎవరైతే గెలుస్తారో వారు నిజమైన వేగవంతమైన ఈతగాడవుతారని చెప్పారు. పందెంలో సోలో అనే చేప కూడా పాల్గొంది. అది చాలా గర్వంగా ఉండేది. ఇతర చేపలకు తక్కువగా చూసి ఎప్పుడూ ఎగతాళి చేసేది. పందెం ప్రారంభమైంది. అన్ని చేపలు తమ శక్తివంతంగా ఈదసాగాయి. చిన్న చేపలు కూడా ధైర్యంగా పోటీ పడుతూ ముందుకు వచ్చాయి. సోలో చేపకు అసూయ కలిగింది. అది కోపంతో తన నోటిని వంకరగా మడిచింది. హెర్రింగ్ గెలిచిందనుకుంది. దాన్ని తక్కువగా మాట్లాడింది. అప్పటి నుండి సోలో చేప నోరు వంకరగానే మిగిలిపోయింది అని చెబుతారు. అసూయ వల్ల అది తన అందాన్ని కోల్పోయింది. పిల్లలు, అసూయ మనల్ని కించపరుస్తుంది. ఇతరుల విజయాన్ని ఆనందంగా స్వీకరించాలి.